హాయ్ అండి అందరికీ. ఎప్పుడు చికెన్ పులావ్ మటన్ పులావే కాదండి, ఒక్కసారి ఇలా మీల్ మేకర్ పులావ్ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే మిల్ మేకర్ పులావ్ కోసం ఒక 100 గ్రాముల పెద్ద సైజ్ మిల్ మేకర్ని తీసుకుని ఇలా ఒకసారి కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. చూసారు కదండి, మిల్ మేకర్లు అయితే ఇలా బాగా నానిపోయాయి. వాటర్ అయితే అస్సలు ఉండకూడదు, ఇలా గట్టిగా పిండాలి. ఈ మిల్ మేకర్ ని అయితే మనం ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకుందాం. దీంట్లో ఒక కప్పు పెరుగు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, గుప్పుడు పుదీనా ఆకు కూడా వేసుకుని, అలాగే దీంట్లో కొద్దిగా బిర్యానీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. చివరిలో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఇలా బాగా అయితే కలిపేసుకోండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఇదైతే కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే ఇలా లైట్ గా వేడయింది. దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు, ఒక 2 చెక్క ముక్కలు, ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, అలాగే ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు అయితే వేసేసుకోండి. దీన్ని ఒకసారి లైట్ గా ఫ్రై చేసేయండి. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వాలండి. ఇది నేనైతే పులావ్ కోసం ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం వాటర్ వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి, సరిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయ్యాయి. దీంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకుని ఆనియన్స్ అన్నవి మెత్తగా అయిపోవాలండి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు కూడా వేసేసుకుందాం. ఈ మసాలా వాసనకైతే నాకైతే నోరు ఊరిపోతుందండి. చూసారు కదండి, మిల్ మేకర్లు అయితే ఇలా ఉడికిపోయాయి. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా ఒక 2 టైమ్స్ కడిగేసుకున్నాను. దీన్ని అయితే ఈ మిల్ మేకర్ లో వేసేసుకుందాం. ఇలా వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి. చూసారు కదా, మిల్ మేకర్లు అయితే చూడడానికి అచ్చం చికెన్ ముక్కల్లా ఉన్నాయండి. ఇలా కలిపేసుకున్నాక దీంట్లోనే వాటర్ కూడా వేసేసుకుందాం. బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా వాటర్ వేసేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు అది సరిపోయిందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా కసూరి మీద కూడా వేసేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకోండి. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్ తర్వాత మూతనైతే తీసేసుకుందాం. చూసారు కదా, మిల్ మేకర్ పులావ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు పక్కకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.